ప్రభుత్వం వైపు నుంచి స్పందన సక్రమంగా లేదు. దురదృష్టకరం ఏంటంటే ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ మంత్రి పామాయిల్ సాగు బ్రాండ్ అంబాసిడర్గా మనం మీద చూస్తే పత్రికలు వారానికి 2 సార్లు పామాయిల్ సాగు చేయండి, ఇది వాణిజ్య పంట, విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి, భవిష్యత్తు అంతా బంగారం అయిందని చెప్పి పదే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ మంత్రి గారు మాత్రం ఎక్కడ పామాయిల్ తోటలోకి వెళ్ళి రైతుల నుంచి వస్తున్నటువంటి బాధ ఏంటి, వాళ్ళ యొక్క మాట ఏంటి, ఆరోపణ ఏంటి, దీన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వాళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ రైతు సంఘంగా మేము స్పష్టంగా చెప్పేది, ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే రైతులు ఈరోజు మేము పెరిబెల్లి మండలంలో, ఎన్సూరు మండలంలో, సత్తుపల్లి, జమ్మపేట మండలంలో తిరిగి వచ్చినప్పుడు రైతుల తోటలు చూసినప్పుడు ఎకరానికి ఒక 50-60 మొక్కలు వేస్తే అందులో 30-40 మొక్కలు తీసేస్తున్నారు. తీసేసే పరిస్థితి ఈరోజు. అంటే మిగతా పంటలకు దీనికి తేడా ఏంటంటే మొక్క నాటిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగిన తర్వాతనే కాపు వస్తుంది. మిగతా మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ 2 నెలల్లో తేలిపోతుంది. కాసిద్దలేదు. మిర్చి అయినా 3 నెలల్లో తేలిపోతుంది. 6 నెలల పంటలు ఉన్నాయి, 3 నెలల పంటలు, 4 నెలల పంటలు ఉన్నాయి. కానీ ఇది 25-30 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు భూమి మీద ఉండి పంట రైతుకు ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల తర్వాత ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల తర్వాత తనకు ఆదాయం వస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టి దాన్ని కాపు కాసి దాన్ని సస్యరక్షణ చర్యలని తీసుకున్న తర్వాత కాపు వచ్చే దశలో అది గొడ్డుబోతు మొక్కను లేదు గెలలు 2-3 వస్తున్నాయో, లేకపోతే వచ్చినటువంటి 4-5 గెలలు కూడా వెయిటేజ్ 30-40 కేజీలు ఒక్కొక్క గెల రావాల్సింది 2 కేజీలు 3 కేజీలు వచ్చి రైతులు దారుణంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే తీవ్రమైనటువంటి నష్టం రైతులు జరుగుతూ ఉంది. ఈ నష్టానికి బాధ్యత ఎందుకంటే ఆయిల్ పేడ్ ద్వారా, నర్సరీల ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ మొక్కలు సరఫరా చేసింది కాబట్టి బాధ్యత అంతా, నష్టానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. అందుకని ఒక్కొక్క రైతుకి మేము అడిగేది ఏంటంటే ఎకరాల లెక్క కాకుండా ఆ ఎకరంలో ఎన్ని మొక్కలు ఆఫ్లైన్ మొక్కలు ఉన్నాయి, ఎన్ని గొడ్డుబోతు మొక్కలు ఉన్నాయి, ఏవి వెయిటేజ్ లాంటి మొక్కలు ఉన్నాయి, గెల వచ్చినా వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి రైతు కమిటీ, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, అదేవిధంగా ఆయిల్ పేడ్ అధికారులు, 4 బృందం ఒక టీం ఏర్పాటు చేసి ఒక స్పష్టత తీసుకొచ్చి దాని ప్రకారం మొక్కల ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కల ఆధారంగా జరిగిన నష్టమే కాదు, 5 సంవత్సరాలు వెయిట్ అయింది, మరొక 5 సంవత్సరాలు మళ్ళీ మొక్క తిరిగేస్తే 5 సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది. 7-8 సంవత్సరాలకు వచ్చాక పూర్తి స్థాయిలో టన్నేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. 5వ సంవత్సరం 6వ సంవత్సరం రాదు, 8వ 9వ సంవత్సరం వచ్చాక అంటే రైతులు ఈ మొత్తంగా లెక్క చేస్తే 10 సంవత్సరాలు నష్టపోతారు. అందుకని దీని మొత్తాన్ని దీర్ఘకాలమైనటువంటి నష్టాన్ని ఆ విధంగా పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది, ఇవాళ కూడా ఇంకా ఏంటని చెప్తాం కదా, ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాలు సాగలేదు. మేము తెలంగాణ రైతు సంఘంగా స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ తోటలు పెంచమని చెప్పి ప్రోత్సహించవద్దు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తుంది, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు చెప్తుంది, పామాయిల్ సాగుకి ఒక నిర్దిష్టమైన వాతావరణం కావాలా, తేమ శాతం ఎక్కువ ఉండాలా, సాగునీళ్ళు అందుబాటులో 365 రోజులు నీళ్ళు అందుబాటులో ఉండాలని చెప్తా ఉంటే ఇది దేశపై నారాయణపేటలో, గద్వాల్లో ఎక్కడ పడితే అక్కడ పామాయిల్ తోటలు లేపిస్తూ ఉంటే ఈ గెలలు రాక వాళ్ళు ఇప్పటికే తోటలు తొలగిస్తున్నారు. 2017-18లో పెట్టినటువంటి తోటలు ఒక్క గెల కూడా రాక తోటలు పీకేస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఇది మొక్క లోపమని తెలియక దిగుబడి రాక తోటలు తొలగిస్తే దౌర్భాగ్య స్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందంటే మీరు ఇచ్చలవిడిగా ఇది ఏ నేలకు సూటబుల్, ఏ వాతావరణానికి సూటబుల్ అనేది వ్యవసాయ శాఖ ఒక ప్రణాళిక లేకుండా చేస్తా ఉన్నారు. అందుకనే పామాయిల్ సాగు మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగులో సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించమని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో ఒక సమగ్ర విత్తన చట్టం వేసుకోవమని చెప్పి ముసాయిదా మీద ఈ మధ్యలో జిల్లా కేంద్రాల్లో చర్చలు పిలిచారు. రేపు రానున్న అసెంబ్లీలో విత్తన చట్టం తీసుకురాబోతా ఉన్నారు. ఆ విత్తన చట్టంలో కూడా హార్టికల్చర్కి సంబంధించినటువంటి, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల మొక్కల తోటల పెంపకాన్ని కూడా సమగ్ర విత్తన చట్టంలోకి తీసుకురావాలి. అది పామాయిల్ కావచ్చు, అది కొబ్బరి కావచ్చు, అది మామిడి కావచ్చు, ఇతర ఏదైతే ఉద్యాన పంటలు ఉన్నాయో ఆ పంటలన్నింటినీ కూడా విత్తన చట్టంలోకి తీసుకొచ్చి నకిలీ మొక్కలు వచ్చినా, నకిలీ విత్తనాలు వచ్చినా నష్టపరిహారం ఇచ్చేటట్టుగా సమగ్రంగా దాన్ని వెంటనే తేల్చే విధంగా, పరిహారం రైతుకు అందే విధంగా విత్తన చట్టంలో రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టం రూపొందించే ప్రక్రియ చేపట్టింది కాబట్టి దాంట్లో ఉద్యానవన శాఖ పంటలన్నింటినీ కూడా, తోటలన్నింటినీ కూడా
దాంట్లో చేర్చాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాము. ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఇప్పటికే పామాయిల్ దానికి సంబంధించినటువంటి 27% ఉన్నటువంటి ట్యాక్స్ని 10% తీసేస్తే 16.5% దిగుమతి సుంకం రావడంతో 3,000 రూపాయలు ఇవాళ టన్నుకు తగ్గిపోయింది. మొన్నటిదాకా 21-22 ఉన్నటువంటి టన్ను ధర ఇవాళ 18,700 రూపాయలకు పడిపోయింది. ఈ జూన్ చివరికి లెక్క మళ్ళా రాబోయే నాటికి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి స్థిరమైనటువంటి ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అందుకని ఒక కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్యంలో అంటే దిగుమతులు ఎగుమతులు వచ్చే లోటుపాట్లు ఏమైనా ఉన్నా స్థిరమైనటువంటి ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకని ప్రభుత్వం ఆ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కనుక సక్రమంగా స్పందించకపోతే, ఉద్యానవన శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా బాధిత రైతులు ఇవాళ కొద్ది ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఇంకేమనుకున్నారంటే ఇదేదో వాతావరణంలో వచ్చిన తేడా, లేదా నా చేలో వచ్చినటువంటి తేడా మూలంగా నాకు గెలలు రావట్లేదు అనుకున్నారు. కానీ ఇవాళ ఇది ఆయిల్ పేడ్ సరఫరా చేసిన మొక్కల ఆధారంగా వచ్చిందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది రైతుల యొక్క బాధిత రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకళ్ళొకళ్ళు కూడా తెలుసుకుంటా ఉన్నారు. అనేక మంది తెలంగాణ రైతు సంఘానికి ఆయిల్ పంప్ రైతులకు కూడా ఆ సంఘానికి కూడా ఫోన్లు చేసి మా తోటలు పరిశీలించండి, మేము వస్తా ఉంటే చాలా మంది రైతులు ఎదురొచ్చి మా తోటలో కూడా ఉన్నాయండి, మాకేం అర్థం కావట్లేదు వచ్చి చూడమంటారు. కాకపోతే మా షెడ్యూల్ అంతా బిజీగా అనేక గ్రామాలకు పెట్టుకున్నాం కాబట్టి అనేక తోటలు ఇవాళ సందర్శించలేకపోయారు. రేపు వెళ్ళటం వల్ల మహేష్ రెడ్డి గారు, పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా తిరుగుతారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఈ విషయాల మీద. అందుకని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం బాధ్యత తీసుకొని సత్వరంగా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి, బాధ్యత రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం.